ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. 2024 ఆగస్టు నెలలో ముఖ్యంగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా హిందువులపై దాడులు, గృహాలు మరియు దేవాలయాలపై దౌర్జన్యాలు విస్తరించాయి. ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. ఈ ఘటనలలో అనేక మంది హతమై వందలాది మంది నిరాశ్రయులయ్యారు. హిందూ ఇళ్లను తగలబెట్టడం, దేవాలయాలను ధ్వంసం చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి మరియు కొందరు హిందువులు భయంతో భారత్కి పారిపోతున్నారు. జమాతే ఇస్లామీ వంటి కఠిన మతవాద పార్టీల అభ్యుదయం ఈ దాడులను మరింత తీవ్రమయ్యేలా చేసింది. ఈ పరిస్థితి భారత్ సహా అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. చాలా ప్రాంతాల్లో హిందువులు వారి భద్రత కోసం ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ప్రస్తుతం చాలా సున్నితంగా ఉంది మరియు పరిస్థితి మెరుగుపడాలని ఆశిస్తూ హిందూ సంఘాలు మరియు అంతర్జాతీయ సంఘాలు స్పందించాయి. 2024 ఆగస్టు నెలలో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనంతో హిందూ మైనారిటీలపై దాడులు విస్తరించాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ గందరగోళం ఈ దాడులకు ప్రధాన కారణం. హిందూ గృహాలు, దేవాలయాలు లక్ష్యంగా తీసుకుని దాడులు జరుగుతున్నాయి మరియు ఈ దాడుల వల్ల అనేక మంది హతమై వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అక్టోబర్ నెలలో జరిగిన విద్యార్థుల ఆందోళనలు, అవినీతి మరియు కోటా వ్యవస్థపై అసంతృప్తి ఈ ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఆందోళనలను ఉసిగొల్పడానికి బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ మరియు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సహకారం అందించింది. ఇది హిందువులపై దాడులను మరింత పెంచింది. అత్యంత ఆందోళనకరమైన విషయానికి ఏమిటంటే ఈ దాడులు బంగ్లాదేశ్లోని 64 జిల్లాలలో 52 జిల్లాలకు విస్తరించాయి. హిందూ మైనారిటీలు వారి భద్రత కోసం ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు, కొందరు భారత్కి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటు భారత్ కూడా ఈ పరిణామాలను బాగా గమనిస్తోంది మరియు హిందువుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో హిందువుల భవిష్యత్తు చాలా అనిశ్చితంగా ఉంది మరియు పరిస్థితి మెరుగుపడాలని అంతర్జాతీయ సమాజం గట్టిగా కోరుకుంటోంది. బంగ్లాదేశ్లో 2024లో హిందువుల పరిస్థితి మరింత కష్టసాధ్యంగా మారింది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ముఖ్యంగా ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతల కారణంగా హిందూ మైనారిటీలపై హింసాత్మక దాడులు తీవ్రస్థాయికి చేరాయి. షేక్ హసీనా పతనం తర్వాత రాష్ట్రీయ మతవాద రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో హిందువుల గృహాలు, దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ, జమాత్ ఏ ఇస్లామీ వంటి కఠిన మతవాద గుంపులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. ఈ దాడులలో వందలాది మంది హతమై అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది మరియు అనేక హక్కుల సంఘాలు హిందువుల భద్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. భారతదేశం కూడా ఈ పరిస్థితిని గమనించి బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతను నిర్ధారించడానికి కృషి చేస్తోంది. ఇది ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారినదని, బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువుల భవిష్యత్తు చాలా అనిశ్చితంగా మారిందని సూచిస్తుంది. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి.